నమస్తే, వెల్కమ్ టు యూఏ టీవీ. ఈరోజు హలో బీసీ చలో ఢిల్లీ అనే నినాదంతో బీసీలకు సంబంధించిందంతా కూడా ఒక ఐక్యవేదికగా ముందుకు తీసుకెళ్ళాలి. బీసీకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆర్ కృష్ణయ్య గారు మరి ఈ కార్యక్రమానికి ఎందుకు పూరుకున్నారు? ఎందుకంటే గతంలో 42% తెలంగాణలో బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి నిజంగా రానున్న మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది ఏంటి అనేది ఆర్ కృష్ణయ్య గారిని అడిగి తెలుసుకుందాం. ఆర్ కృష్ణయ్య గారు, ఇప్పుడు హలో బీసీ చలో ఢిల్లీ అనే కార్యక్రమం చేపట్టారు. సో దీని యొక్క మోటివ్ ఏంటి అసలు? అంటే బీసీలకు ఇంతవరకు రాజ్యాంగబద్ధమైన హక్కులు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో లేవు. రాజకీయ రంగాల్లో వాళ్ళ ప్రాతినిధ్యమే లేదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రతి కులానికి, ప్రతి సామాజిక వర్గానికి వారి జనాభా ప్రకారం ప్రాతినిధ్యం ఉండాలి. బీసీలలో కేంద్రంలో 2650 కులాలు ఉంటే 2600 కులాలు ఇంతవరకు పార్లమెంటు కడప దొక్కలే, అసెంబ్లీలో కడప దొక్కలేదు. అట్లాంటప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థం ఏమిటి? అమెరికాలో నిగ్రహ జాతి వాళ్ళు కూడా ఆ దేశ అధ్యక్షుడైన, ఇక్కడ కూడా ఆ పరిస్థితి. ప్రతి కులం వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా వాళ్ళ ప్రాతినిధ్యం పెరిగినప్పుడు ఏ కులం అయితే రాజకీయంగా ఎదుగుతుందో ఆ కులానికే గౌరవం పెరుగుతుంది సమాజంలో. ఆ కులం గౌరవం పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది, ఆ కులాలు అభివృద్ధి సైడ్ నడుస్తాయి. కాబట్టి కులాలకు రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం పెరగాలంటే పార్లమెంట్లో బీసీ బిల్ పెట్టి చట్టసభలో రిజర్వేషన్ పెట్టాలి. దట్ ఈస్ ది మెయిన్ డిమాండ్. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలనేది మా సెకండ్ డిమాండ్. పెట్టి బీసీలకు మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో మేము 50 ఏళ్ళు కొట్లాడి 6000 హాస్టళ్ళు పెట్టించినాం, 1500 గురుకులాలు పెట్టించినాం. దీనివల్ల హాస్టళ్లలో 6 లక్షల మంది, గురుకులాల్లో 8 లక్షల మంది చదువుకుంటారు ఫ్రీగా. మంచి అకామిడేషన్, మంచి చదువుతుంది. 30 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం, ఫీజులు మొత్తం గవర్నమెంటే కట్టేటట్టు ఇట్లా చేసినాం. ఈ విధంగా పేద కులాలు చదువుకునేది ఈ రాష్ట్రం ఎట్టుందో ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి రావాలి. అందుకోసం నేను పోరాటం చేస్తాను. కానీ మీరు ఎంత పోరాటం చేసినా కానీ బీసీలకు ఇంకా రాజ్యాధికారం చేపట్టలేదు, వాళ్ళకి ఇంకా అడుగడుగున అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు. ఇక్కడ ఏంటి ప్రాబ్లం? అంటే ఐక్యత లోపం. ఐక్యత లోపం కాదు, డబ్బు ప్రభావం. డబ్బు ఏ వర్గాలు ఉన్నాయో వాళ్ళు డబ్బును తల్లి. పేద కులాల లోపల పేదరికం ఉంది. పేదరికం ఉన్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు డబ్బును చూస్తుంటారు తమ అస్తిత్వం కోసం, ఉనికి కోసం. అట్లాంటప్పుడు వాళ్ళు డబ్బును ఎరచూపి ఈ కులాల లోపల డబ్బు లేదు, అందుకే ఖర్చు పెట్టారు. ఉన్న కూడా పొదుపు మాస్తారు మా బీసీలు. ఖర్చు పెట్టారు, ఉన్నోడు ఖర్చు పెట్టాడు, లేనంత లేదా. అట్లాంటి పరిస్థితి డబ్బున్న అప్పర్ కమ్ ఆధిపత్య కులాలు ఖర్చు పెట్టి రాజకీయ ప్రాబల్యం కోసం పదవులు కొట్టేస్తున్నారు. అందుకే రిజర్వేషన్లు పెడితే మనకు వస్తాయి. నేను 1986లో అప్పుడు ఎన్టీ రామారావుతో పోరాడి గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలు రిజర్వేషన్లు పెట్టాలంటే ఆయన 20% పెట్టాడు. అప్పుడు మళ్ళా కొట్లాడారు, లేదు 40% పెంచాలని. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి 92లో 20 నుంచి 34 పెంచాడు. సర్పంచుల్లో పెట్టలేకుంది, కొత్తగా సర్పంచుల్లో 34 పెట్టారు. అప్పటి నుంచి మా బీసీలో చైతన్యం మన బీసీ లోపల పెరుగుతుంది, పెరుగుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ మధ్య కోర్టులు జోక్యం చేసుకొని తగ్గించారు. అందుకే ఆ తీర్పులు జవదాటడానికి ఒక డెడికేషన్ కమిషన్ వేసి అసెంబ్లీలో చట్టం చేసి కాంగ్రెస్ పార్టీ 42% పెంచమని డిమాండ్ చేస్తున్నాం. 42% సాధ్యమా అసాధ్యమా? సాధ్యమే. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంచి తెగించి పోరాడితే సాధ్యం. తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఉన్నాయి. ఏం చేసిండ్రు అక్కడ? 50కి దాడకూడదని రూల్ ఉంది కదా. అవును, ఈబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్కు 10% పెట్టిర్రు. అప్పుడు ఎంత అయింది సీలింగ్? 60. వాళ్ళకి 60. ఆ తీర్పులు ఏం చెప్పింది సుప్రీంకోర్టు? 50% సీలింగ్ అనేది అవుట్డేటెడ్, కాలానుగుణంగా మారొచ్చు అన్నది. ఇప్పుడు దీనికి కూడా కాలానుగుణంగా బీసీల కోసం మార్చాలి. మార్చకపోతే బంధువులు జరుపుతాం, రస్తారోకలు చేస్తాం, అల్లకల్లోలం అవుతుంది స్టేటు. బీసీలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మీరు పుట్నాలు పుక్కుంటా దోశలు తినుకుంటా కాదు, మీరు ఉద్యమానికి తెగించి రావాలి. తెలంగాణ ఉద్యమం ఎట్లయిందో బీసీ ఉద్యమం కూడా అట్లా అవుతుంది. బీసీ వర్గం బలపడ్డది.
గవర్నమెంట్ బీసీలో చీలికలు తీసుకురావడానికి అనేక కుట్రలు చేస్తుంది. ఎవరు ఏది లొంగొద్దు, ఉద్యమమే ఎజెండా. ఉద్యమానికి ఎవరు పిలిపిస్తారో అది ఉద్యమం కరెక్ట్. నేను ఇవ్వచ్చు, ఇంకెవరన్నీ ఇవ్వచ్చు. నేను కృష్ణ ఇస్తేనే పిలుపు, ఉద్యమం కాదు. ఎవరిచ్చినా రస్తారోకలు చేయండి, ధర్నాలు చేయండి, బంద్ చేయండి అని ఎవరు పిలిపించినా ఉద్యమాలు చేయాలి. తెలంగాణ ఉద్యమంలో సావాలి. అది వచ్చింది ఆ మూమెంట్. ఇప్పటికే మాకు బీసీ సంఘాలు టెంట్ వేస్తుండ్రు, ధర్నాలు చేస్తుండ్రు, మీటింగ్లు పెడుతుర్రు, కుల సంఘాల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, డిమాండ్ పెట్టిరు బలంగా. కానీ మీరు ఇన్నేళ్ళు పోరాటం చేస్తున్నారు ఆర్ కృష్ణ గారు, కానీ మీరు ఆశించినంత స్థాయిలో బీసీలకి ఆ రకమైనటువంటి ఎలిజిబిలిటీ వచ్చిందంటారా? వచ్చింది. మీరు చూడండి, మన రాష్ట్రంలో ప్రతి ఊళ్ళరా మీరు వెళ్ళి చూడాలి సర్వే కోసం. అన్న ఇంజనీరింగ్ చదివినోడు, డిగ్రీ చదివినవారు, అబ్బాయిలే కదా అమ్మాయిలు కూడా ఇంటర్ డిగ్రీ స్థాయికి ప్రతి ఇంటి ఉన్నారు. అది ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు. ఫీజు రియంబర్స్మెంటు, కృష్ణయ్య గారు కొట్లాడి హాస్టళ్ళు, ఫీజు రియంబర్స్మెంటు, కులాలు పెట్టినాక బీసీ కులాలు బాగా చదువుతున్నాయని చెప్పారు స్వయంగా ముఖ్యమంత్రి గారు. కాబట్టి ప్రతి ఊళ్ళో వేరే రాష్ట్రాలలో వచ్చి సర్వే చేస్తే ఇంత ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి రాష్ట్రం దేశంలో తెలుగు రాష్ట్రాలు ఉన్నది ఎడ్యుకేటెడ్ వేరే రాష్ట్రాలు లేదు. ఇది కృష్ణయ్య ప్రభావం. నేను ఓన్లీ చదువు గురించే కొట్లాడినా. అందరూ నన్ను వెక్కిరించవచ్చు, రాజ్యాధికారం కొట్లాడతలేడు, ఇప్పటికే పార్టీ పెట్టి ప్రభుత్వాలు బీసీలే వస్తుండే. కానీ ఈ ముఖ్యమంత్రులైన రాష్ట్రాలు ఉన్నాయి, బీసీల రాష్ట్రాలు తమిళనాడు ఉంది, బీహార్, ఉత్తరప్రదేశ్ ఉంది. అక్కడ ఇంతమంది చదవలేదు. మరి ఎందుకు? నాకు వ్యక్తుల కంటే విధానాలు ముఖ్యం. ఈరోజు కృష్ణయ్య పోరాడచ్చు, రేపు ఇంకో రోజు పోరాడాలి. నాకు కావాల్సింది ఆబ్జెక్టివ్ ఎజెండా. నా బీసీ కులాలు చదువుకోవాలి, అన్ని రంగాల్లో వాటా ఉండాలి, అధికారంలో వాటా రావాలి, చదువుల వాటా, సంపదల వాటా, వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా ఉండాలనేదే మా డిమాండ్. ఇప్పుడు మరి మీరు ఎంపీగా ఉన్నారు, రాజ్యసభ ఎంపీగా, మరి బీసీ కులగణన చేస్తే కనుక నిజంగా మనకి న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? అంటే కులగణన ఒక భాగం మాత్రమే. కులగణన జరిగితే కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఎందుకు పెద్దగా పట్టించుకోండి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఒక దశ డిసైడ్ అయింది, మళ్ళీ కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. తప్పనిసరి దాన్ని ఆలోచిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా. మేమందరం కూడా ప్రధానమంత్రి దృష్టికి మరొకసారి తీసుకుపోతాం. సో ఇప్పుడు మరి రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఇక్కడ దీనివల్ల కులగణన ద్వారానే ఇప్పుడు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ దీని మీద ఆధారపడి ఉన్నాయని అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది సార్ ఇక్కడ? తప్పనిసరి కులగణన చేస్తే రిజర్వేషన్లు రేపు కోట్ల ఆర్గ్యుమెంట్ చేయడానికి పనికి వస్తాయి, కోట్ల నిలబడుతుంది కేసు. అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా వచ్చే సిఫార్సుకు లీగల్ వ్యాలిడిటీ, అసెంబ్లీలో చేసే చట్టంతో స్టాట్యూటరీ అథారిటీ వస్తుంది. కాబట్టి నిలబడతాయి. చట్టపరంగా న్యాయపరంగా అవరోధాలు పోతాయి, పోయి కేసు ఇలా గెలిచే అవకాశం ఉంటుంది. ఇంకా ముందుకు పోతే రాజ్యాంగపరమైనటువంటి అవకాశాలు కల్పించాలి. రావాలి. నువ్వు సర్పంచ్, మీరే ముఖ్యమంత్రులు, మీరే ప్రధానమంత్రులు, మీరే గవర్నర్లు, మా వాళ్ళు సర్పంచులు అయితే కూడా ఓర్వరా మీరు? ఇంత అన్యాయమా ఈ దేశంలో? అరే అన్నదమ్ములం మేము. అంటే ఇప్పుడు చట్టబద్ధమైనటువంటి అవకాశాలు రాజులు పరిపాలించరు, నవాబులు పరిపాలించరు. వాళ్ళ పీరియడ్లో ఆధిపత్యం ఈ పేద కులాలను వృత్తులకు పరిమితం చేశారు. వాళ్ళ ఎకనామిక్ పొజిషన్ పెంచనీయలేదు. దాంతో వాళ్ళ లోపల చైతన్యం రాలేదు. ఇప్పుడు చైతన్యం వస్తుంది, చాలా మార్పు వచ్చింది. ఈ 76 ఏళ్లలో ప్రజలలో ప్రపంచంలో ఒకటి గమనించాలి మీరు, ఎక్కడ దోపిడీ, పీడన, వివక్ష అణచివేతున్నాయో ఆ దేశాల్లో విప్లవాలు వచ్చాయి, తిరుగుబాట్లు వచ్చాయి. ఈ దేశంలో కూడా బీసీల హక్కుల కోసం, బీసీల అభివృద్ధి కోసం, సమాన అవకాశాల కోసం ఇక్కడ కూడా తిరుగుబాటు తప్పదని చెప్పి, పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నాం. సో గత పోరాటాలను దృష్టిలో పెట్టుకుని ఈసారికి వచ్చి గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నాం. పోరాటం గతంలో కూడా ఏం చిన్న పోరాటాలు చేసినామా? 78లోనే నేను 22 ఏళ్ళు ఉన్నప్పుడే 2000 మందితో హాస్టల్ బాగలేవు, గురుకులాలు పెట్టాలని బీసీ డైరెక్టరేట్ను తుక్కు కారు కాలబెట్టారు, బస్సులు కాలబెట్టారు, తుక్కుగా చేశారు. అసెంబ్లీ దాడి చేసినాం, సెక్రటరేట్ మీద దాడి చేసినాం, అనేక మిలిటెంట్ ఉద్యమాలు చేసి స్కూల్ డైరెక్టరేట్కు తాళాలు వేసినాం. ఈ విధంగా మిలిటెంట్ ఉద్యమాలు చేసేపటికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ 10 సార్లు వలగొట్టించిన. ఇప్పుడు కూడా అట్లాంటి ఉద్యమాలు రావాలని యువతని నేను విజ్ఞప్తి చేస్తున్నా.
థ్యాంక్ యూ ఆర్ కృష్ణయ్య గారు. మొత్తంగా చూసుకుంటే ఆర్ కృష్ణయ్య గారి అభిమతం బీసీలందరూ కూడా ఏకతాటిపైకి రావాలి, వారందరూ కూడా ఐకమత్యంతో పోరాడాలి. ఇప్పుడు మరో తెలంగాణ ఉద్యమం దిశగా ఈ బీసీ హలో బీసీ చెలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు చెప్తా ఉన్నారు. సో బీసీలకు రాజ్యాధికారం రావాలి, అదేవిధంగా చట్టసభలో వాళ్ళు మాట్లాడగలగాలి, అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే కేంద్రంలో మంచి మంత్రిత్వ శాఖలో కూడా బీసీలు ఆధిపత్యం చెలాయించాలని చెప్పేసి ఆర్ కృష్ణ గారి అభిమతం, ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకు ఎంతమంది న్యాయం జరుగుతుందో. వెయిట్ అండ్ సీ. ఓవర్ టు స్టూడియో.